బాపట్ల జిల్లా చీరాల నుంచి వచ్చాము. మా అన్నగారు పార్టీ పెట్టిన నుంచి ఇదే రకంగా అన్నగారు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఇదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పనులు చేస్తున్నాడు. పేదలకంతా ఇల్లు కట్టించగా ఏదండి ఆ రోజు ఎన్టీ రామారావు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు కూడా బాగా చేస్తున్నారు. పదేళ్ళు వాళ్ళు జగన్ పోయిన తర్వాత రాష్ట్రం అంతా చనిపోయింది అనుకున్నారండి. అందరూ ప్రజలందరూ రాష్ట్రం అంతా చనిపోయింది, జగన్ ఎప్పుడు పోతాడని సీనియర్ కార్యకర్తలు మేము ఇళ్లలో దాక్కుంటున్నామండి. ఎక్కడ దాక్కుంటాం తెలియదు. ఎంతమందిని కొట్టాడు, ఎంతమందిని కొట్టించాడు. సీనియర్ కార్యకర్తలు కాదు కదా తెలుగుదేశం జెండా ఎదుర్కొన్నాం. వాడు కాదు బాబు వచ్చిన కొత్త తెలుగుదేశం జెండా అన్నగారు పెట్టిన పార్టీ చెందది. ఎవరు ఆపే దొంగ సాగు జగన్ నుంచి వచ్చారు. అంత అయిపోయిందండి, గడప అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడ్డా వచ్చింది. వాళ్ళ కడపలో చంద్రబాబు నాయుడు గారు అడ్డా వచ్చింది. ఏం ఆగే పని లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వీళ్ళు అడ్డా వచ్చింది. టీడీపీ రేప ఉంటుంది, ఏం బాధ లేదు.